ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు కూడా ఏ మలుపు తిరుగుతాయో, ఏ క్షణం ఏది ఊహించకుండా ఉంటుందో అనేది ఎప్పుడు కూడా ఎవరి తరం కాదు చెప్పడం. నిన్నటి వరకు లెక్క ఒకటి, నేడు మరో లెక్క. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితిపై ఒక ఆసక్తికరమైన ప్రచారం ఊపందుకుంది. అదే ముఖ్యమంత్రి మార్పు. ఒకవైపు కూటమి ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతుంటే, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం నుంచి అనూహ్య మద్దతు లభిస్తుందా అనే సందేహాలు కూడా బలంగా వ్యక్తమవుతున్నాయి. జగన్కు కేంద్ర బ్రహ్మరథం, ఈ ఒక్క మాట చాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు దీని వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? ఢిల్లీ పెద్దల మనసులో అసలు ఏమి దాగి ఉంది? ఈ ప్రత్యేక విశ్లేషణలో పూర్తిగా వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. అయితే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి బాధ్యతలను తన కుమారుడైన నారా లోకేష్కు అప్పగిస్తారనే ప్రచారం గత కొద్ది రోజులుగా బలంగా వినపడుతూనే ఉంది. ఈ మార్పు కేవలం పార్టీ అంతర్గత విషయమేనా? లేదు అంటే దీని వెనక కేంద్రంలోని బీజేపీ పెద్దల ప్రమేయం ఏమైనా ఉందా? ఇదిగో ఈ ప్రశ్నలే ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. కూటమిలో అంతా సవ్యంగానే ఉందని సేన కనిపిస్తున్నప్పటికీ లోపల కొన్ని సమీకరణలు పూర్తిగా మారిపోతున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరు ఇప్పుడు పెద్ద చర్చానీయాంశంగా మారింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం బ్రహ్మరథం పడుతోందనే వార్త ఒక్కసారిగా తెరపైకి వస్తున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ మరియు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఆయనకున్న సత్సంబంధాలు అందరికీ తెలిసిందే. వైసీపీ ఓడిపోయిన తర్వాత కూడా జగన్ ఢిల్లీ పర్యటనలు చేయడం, కేంద్ర పెద్దలతో టచ్లో ఉండటం గమనించాల్సిన విషయమే. కూటమి ప్రభుత్వం ఉన్న కొన్ని చిక్కుముడులు దృష్ట్యా బీజేపీ తన సొంత వ్యూహాలను అమలు చేస్తుందా అంటే అవును అనే సమాచారం ఇప్పుడు బయటపడుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ యాక్టివేట్ పాలిటిక్స్లోకి తీసుకురావడానికి లేదా ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు ఇవ్వడానికి కేంద్రం కూడా సిద్ధం అంటోందట. అదే ఊహాగానాలు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా మొదలయ్యాయి. 2026 నాటికి జాతీయ రాజకీయాల్లో కొన్ని కీలక మార్పులు, పెను మార్పులు వచ్చే అవకాశం కనబడుతుంది. 1 నేషన్ 1 ఎలక్షన్ దేశవ్యాప్తంగా ఇదిగో ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రతి రాష్ట్రంలోనూ తమకు అనుకూలమైన నాయకత్వం ఉండాలని కేంద్రం కోరుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ ప్రయాణం చేస్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి బలమైన నాయకుడిని పూర్తిగా దూరం చేసుకోవడానికైతే బీజేపీ ఇష్టపడడం లేదట. అందుకే రాష్ట్రంలో ఏదైనా రాజకీయ అనిశ్చిత ఏర్పడితే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతును లేదా ఆయన రాజకీయ చతురతను వాడుకోవాలని కేంద్రం కూడా ఖచ్చితంగా భావిస్తున్నట్లుగా సమాచారం. దీనినే జగన్కు కేంద్ర బ్రహ్మరథం పడుతుంది అని కొందరు ఇప్పుడు విశ్లేషిస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఖాళీగా కూర్చోవడం లేదు. వచ్చే 18 నెలల్లో మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని, పాదయాత్ర చేస్తానంటూ సంచలన ప్రకటనలు ఈ పార్టీకే ప్రకటించి ఉన్నారు. 2027 మార్చ్ ఏప్రిల్ నాటికి ఏకంగా తన పాదయాత్ర స్టార్ట్ అవుతుందని, వచ్చే ఎన్నికల దాకా ఇక పాదయాత్రతో ప్రజల మధ్యనే తాను ఉంటానని కూడా ఈ పార్టీకే ఆయన ప్రకటన చేస్తున్నారు. చూడబోతే ఈ ఏడాది పూర్తి కాగానే వచ్చే ఏడాది నుంచే సినిమా పూర్తిగా మారబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ప్రజల్లో సానుభూతిని సంపాదించే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. కేంద్రం నుంచి లాభిస్తున్న పరోక్ష మద్దతు జగన్కు కొండంత అండగా నిలబడుతుంది. బీజేపీ అగ్రనాయకత్వం జగన్ పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉండటం వల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణలు తలకిందులైనా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు అనే టాక్ ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. ఢిల్లీ పెద్దలు ఆంధ్రప్రదేశ్లో చదరంగం ఆడుతున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజకీయాలు ఇప్పుడు ఒక సందిగ్ధ వ్యవస్థలో ఉన్నాయి. ఒకవైపు నారా లోకేష్ పట్టాభిషేకం గురించి చర్చలు జరుగుతుంటే, జగన్కు కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యత, ఈ 2 అంశాల మధ్య ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఎటువైపు వెళ్తుంది అనేది ఇప్పుడు పెను ఆసక్తికరంగా మారింది. నిజంగానే జగన్కు కేంద్రం బ్రహ్మరథం పడుతుందా, లేక ఇది కేవలం రాజకీయ ఎత్తుగడ్డలో భాగమా? కేవలం కాలమే నిర్ణయించాలి. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం ఖచ్చితంగా ఒక ఊహించని పెను మార్పులు రావడం ఖాయం. ఈ పరిణామాలన్నిటిపైన మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రజల్నే నమ్ముకున్నారు. రాజకీయాల్లో ఏదైనా ఫ్లక్చువేషన్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టే ప్రజలు వేసే అల్టిమేట్ గోల్ ఓటు. ఈ ఓటు ఎటువైపు మళ్ళితే, ఆ ఓటు ఎటువైపు నిలబడితే, ఆ ప్రజలకు ఏ వ్యక్తి అయితే మంచి చేస్తున్నాడు అనిపిస్తే, ఏ వ్యక్తి తన లాభం కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు అని ప్రజలు అనుకోగలిగితే ఖచ్చితంగా ఆ వ్యక్తి మళ్ళీ అధికార పీఠంలోకి వస్తారు. అధికారం ఇచ్చింది కేంద్రంకు, ఎన్డీఏ సర్కార్కు, కూటమిలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకును చీల్చి గెలిచారే తప్ప ఆయన మీద గెలవలేదు అన్నదానికి ఉదాహరణ. జగన్ మీద గెలవడానికి కానీ, జగన్తో పోటీ పడ్డానికి కానీ ఏ ఒక్కరు కూడా సిద్ధంగా లేరు ఈ పట్టికి.
అందుకే కూటమిలో అందరం కలిసికట్టుగా ఉంటేనే గెలుస్తామని ఇప్పటికీ అంటున్నారు. సింగిల్గా పోయి జగన్ ఓడిస్తాను అని ఒకడైనా చెప్పగలుగుతున్నాడా? ఆ స్టామినా, ఆ ధైర్యం, ఆ దమ్ము ఎవరికైనా ఉందా అంటే లేదు. మరి అలాంటి వాళ్ళంతా ఈరోజు జగన్ గురించి మాట్లాడడం అంటే ఆశ్చర్యం కాక మరి ఏమవుతుంది? ఏదేమైనప్పటికీ కూడా కాలం కలిసి వచ్చినప్పుడు రెపరెపలాడుతూ జెండా ఎగిరినప్పుడు మళ్ళీ జగన్ ప్రమాణ స్వీకారం చూస్తామంటున్నారు చాలామంది. మరి మీరేమంటారు?